హాలీవుడ్ మూవీ సిన్నర్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయానికి తెలిసిందే. రియాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో జోర్డాన్ సహా పలువురు నటించారు. తొలి రోజు $19.2 లక్షల సంపాదించింది. ఇప్పటి వరకు $42, 45 10 లక్షల వసూళ్లు రాబట్టింది. వీకెండ్లో కూడా మంచి వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద $1 స్థానంలో నిలిచింది సిన్నర్స్. గత 10 ఏళ్లలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఓ రేంజ్లో బాక్సాఫీస్ వసూళ్లను రాబడుతున్న సిన్నర్స్ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. దీంతో సినిమా కోసమే ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. అయితే సిన్నర్స్ మూవీ కూగ్లర్ కెరీర్లో బెస్ట్ అని అనేక మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. రాటెన్ టొమాటోస్ పై 98% విమర్శకుల స్కోరు, 96% ప్రేక్షకుల రేటింగ్ను సాధించడం మామూలు విషయానికి కాదని చెబుతున్నారు. అరుదైన ఏ సినిమా స్కోర్ను పొందడం సూపర్ అని అంటున్నారు. అదే సమయంలో సిన్నర్స్ నార్మల్ హారర్ మూవీ కాదని చెబుతున్నారు. థ్రిల్ ఫీలింగ్ కావాలనుకునేవారికి సెట్ అవ్వదని అంటున్నారు. నార్మల్ హారర్ అంశాల కన్నా మెడిటేటివ్ కల్చర్ డ్రామానే మూవీలో ఎక్కువ ఉందని చెబుతున్నారు. సినిమా చూస్తున్నంతసేపు మధ్య డివైడైడ్ ఫీలింగ్ అనిపిస్తుందని అంటున్నారు. అందుకే మూవీ బాగుంది కానీ అందరికీ కాదని చెబుతున్నారు. మెయిన్గా ఇండియన్ మూవీ లవర్స్ అందరికీ నచ్చదని అభిప్రాయపడుతున్నారు. విజువల్స్ పరంగా సిన్నర్స్ మూవీ ఒక అద్భుతమని అంటున్నారు. నిజానికి ఆ మూవీ పూర్తిగా 70mm ఐమాక్స్, అల్ట్రా పనావిజన్ ఫార్మాట్లలో షూటింగ్ చేసిన విషయానికి తెలిసిందే. ఏదేమైనా సిన్నర్స్ మూవీ మంచి సినిమాటిక్ యూనివర్స్ అందిస్తుందని, కూగ్లర్ టాలెంట్ క్లియర్గా చెబుతుందని అంటున్నారు. లుడ్విగ్ గోరాన్సన్ మ్యూజిక్ ముఖ్యపాత్ర పోషించిందని చెబుతున్నారు. భయానకమైన అనుభూతిని కలిగిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సిన్నర్ మూవీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే సినిమా.